రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 అప్పుడు మళ్ళీ ఇటువంటి కూటమి ఫామ్ అయింది. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం కావచ్చు. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది, కూటమి. 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, 2024 మరలా కూటమి. అంటే ఇట్లా 5 yearsకి ఒకసారి ఇలా మారుతూ ఉంటే రాష్ట్రం అభివృద్ధికి దోహదపడతాయి అంటారా, లేదు తమిళనాడు తరహా పాలిటిక్స్ ఇక్కడ చూస్తున్నామంటారా? అది కూడా మంచిది కదా. శాశ్వతంగా ఒకళ్ళు ఉండడం కూడా ప్రజలకి అధికార ప్రజాస్వామ్యంలో కొత్త ఓటర్లు వస్తారు, కొత్త పరిశీలిస్తారు, కొత్త మార్పులు వస్తాయి. ప్రశ్నిస్తారు కదా, ప్రశ్నించేప్పుడు జవాబు దొరకకపోతే ఓడిస్తారు. మళ్ళీ అతనికి ఎందుకు ఓటేస్తారు? అతనిలో పొరపాటు చేస్తే పరిపాలన సరిగ్గా లేకపోతే ఓడిస్తారు. అది ఉండాలి, అది చెక్స్ అంటారు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. ఓకే, మీరు ఇందాక వేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి అంశాలు ప్రధాన అంశం ఇంకోటి ఉందండి. తెలుగు ప్రతిపక్ష నేతలు లేవనెత్తిన అనేక ప్రశ్నలకి జవాబులు ఇవ్వలేదు. ఓకే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సరిగ్గా మాట్లాడలేదు. ఓకే, నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో సలహాదారుని కూడా కాదు. ఏ విషయమైనా ఒకసారి ప్రశ్నలు లేవనెత్తితే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ప్రయోజనం ఏంటి, నీతి ఆయోగ్ ఎందుకు అటువంటి యాక్ట్ తెమ్మంది, అటువంటి అకౌంట్స్, దాని ద్వారా ప్రభుత్వం దగ్గర ఉన్న ఏ అకౌంట్స్, ల్యాండ్ అకౌంట్స్ ఉంటాయి, ప్రభుత్వం దగ్గర ఉన్న అకౌంట్లో ప్రభుత్వ భూములు ఎన్ని, దేవాలయ భూములు ఎన్ని, ఇరిగేషన్ భూములు ఎన్ని, డిఫెన్స్ భూములు ఏమైనా ఉన్నాయా, యూనియన్ ఉంటాయి, యూనియన్ గవర్నమెంట్ ల్యాండ్ అంటారు, యూనియన్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా, రైల్వే ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ అకౌంట్లు ఉండాలి. ఈ అకౌంట్ సరిగ్గా లేవు. ఓకే, మా తాతగారి పేరు మీద, మా ముత్తాతగారి పేరు మీద ల్యాండ్స్ ఉన్నాయి, తరిపేంత పంచుకోలేదు, ఉద్యోగాలు ఇచ్చాయి, ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ, అవన్నీ కబ్జాల్లో ఉన్నాయి, టైటిల్ లేదు వాళ్ళకి, వాళ్ళందరూ కొనుక్కోవాళ్ళు అమ్మదారులు అన్నీ అయిపోతూ ఉంటాయి, కానీ మెయిన్ టైటిల్ ఎక్కడుంది అది పట్టుకోవాలి కదా. ఈ పుస్తకం తయారు చేయడం, పుస్తకం అంటారు దాన్ని, అకౌంట్ తయారు చేస్తే ఎవరికి డివాల్వ్ అవుతుంది టైటిల్ అది తెలియాలి. ఓకే, మీరు 35 సంవత్సరాల నుంచి ఎవరు కబ్జాలో ఉన్నారు, నేను కొనేసుకోవడమే మీకు టైటిల్ ఉన్నట్టు, ఎలా ఉంది మీకు టైటిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యాక్ట్ని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఓకే, దానివల్ల అందరిని భయపెట్టేశారు. మీ ఆస్తులని తనకబెట్టేస్తాడైనా, మీ ఆస్తులను అమ్మేసుకుంటాడైనా, ఇంకా మీ ఆస్తులని ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే ఆ దస్తావేజ్ తెలియదు ఆయన దగ్గరే పెట్టాలంట, ఆయన దగ్గర పెట్టి ప్రభుత్వం దగ్గర పెడతారు. ఒకవేళ ప్రభుత్వం తీసుకుంది అనుకుంటాం, జగన్మోహన్ రెడ్డి వెళ్తే సంకన పెట్లు సర్దేసుకుని ఇంటి పట్టుకుని వెళ్ళిపోతాడా? జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉంటాయా? రాజకీయాల్లో అమాయకత్వం ఉన్న ప్రజల్ని భ్రమ పెట్టడానికి అన్ని డైలాగులు పనిచేస్తున్నాడు. ఇలా మాట్లాడేస్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది మనకి. మాట్లాడేస్తాడు, వినేవాళ్ళు ఉన్నారు. ఓకే, కానీ దాన్ని సరిగ్గా ఎన్కౌంటర్ చేయలేదు. వినేవాళ్ళు ఉన్నారు కాదు, విన్నారు. ఫలితం కూడా కనిపించింది. దానికి ఎక్కడ నువ్వు సమాధానం చెప్పారు? యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ లీగల్ ఆఫీసర్స్ ఇన్ యువర్ డిపార్ట్మెంట్. వెరీ లీగల్ ఆఫీసర్స్ ఆర్ దేర్. డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైకోర్టు దాకా పనిచేస్తున్నటువంటి అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్స్ అండ్ ఆల్ డిస్ట్రిక్ట్ జీపీస్ అండ్ స్టాండింగ్ కౌన్సిల్స్ అండ్ మీకు స్పెషల్ అడ్వైజర్స్ ఉన్నారు, స్పెషల్ అటార్నీస్ ఉన్నారు. వాళ్ళందరూ దీని మీద ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేపారు? ఓకే, వాళ్ళకు కూడా స్వేచ్ఛ లేదా? మనకెందుకు స్వేచ్ఛ లేకపోవడం, చెప్పలేకపోయారు అనుకుంటాను. నేను చెప్పలేకపోయి, మీరు వైద్యం సరిగ్గా చేయలేదంటే ఫెయిల్ అయ్యారంట. గవర్నమెంట్ ఫెయిల్ అయిందనట. గవర్నమెంట్ ఇంక్లూడింగ్ వైద్య హాస్పిటల్ ఉన్నాయండి, వైద్యం సరిగ్గా జరగట్లేదు, గవర్నమెంట్ ఫెయిల్ అయిందనట. ప్రభుత్వ హాస్పిటల్లో కనుక వైద్యం సరిగ్గా జరగకపోతే చంటి పిల్లలకు ఎలకలు తినేసే, అప్పుడే డెలివరీ పిల్లలను కుక్కెత్తిపోయింది. ప్రభుత్వం బాధ్యతే కదా. అంతే కదా, ఇది కూడా ప్రభుత్వం బాధ్యతే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏం తీసుకొచ్చారు, ఏం కుస్తీ పెట్టారు, ఏం కసరత్తు చేశారు, దాని మీద మీకు సరైన అవగాహన లేదు. మీకు సరైన అవగాహన లేకుండానే యాక్ట్ తీసుకొచ్చారు. అసెంబ్లీ యాక్ట్ పాస్ అయిపోయింది గుడ్డెత్తిలాగా, చర్చ లేదు. పోనీ ఎవరైనా సరే, పోనీ భారతీయ జనతా పార్టీ కూడా ఫెయిల్ అయింది. వాళ్ళకి బాధ్యత ఉంది, చెప్పాలి. ఎందుకంటే కేంద్రం సిఫార్సు చేసిన యాక్ట్ అది. చెప్పరు, మనం ఏదో రకంగా నెగ్గేస్తాం. మోడీ ఫోటో పెట్టుకుని వీళ్ళు నెగ్గేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని వాళ్ళు నెగ్గేస్తారు.